హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు? సో, లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండీ! ఎమర్జెన్సీలో బాబుని పీఐసీయూలో అడ్మిట్ చేశాము. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అయ్యింది అనేసి. సో, ఆ వీడియోకి చాలామంది నాకు చాలా ధైర్యం చెప్పారండి కమెంట్స్‌లో. హి విల్ బి ఫైన్ అనేసి, ధైర్యంగా ఉండక్క అనేసి. చాలా చాలా థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. వాడిప్పుడు చాలా బావున్నాడు. మీ లవ్‌కి చాలా థాంక్స్ అండి. ఇది చాలా చిన్న మాటే కావచ్చు. థాంక్ యూ సో మచ్ అండి. సో, నేను ఫాలో అప్ తర్వాత ఒక వీడియో చేస్తాను. ఏం చెప్పారనేసి అని చెప్పాను కదండీ! అదే ఈ వీడియో. అలాగే ఆ వీడియోకి కింద కమెంట్స్‌లో వాయిస్ లో ఉందండి. అసలు ఏమైందో ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్నారు. మాకు కూడా ఇలా అవుతుంది. అసలు ఏం చేయాలి ఇలా అయినప్పుడు అనేసి కొంతమంది అడిగారు. సో, అలా కొంతమంది అడిగారండి. నేను లాస్ట్ వీడియోలో మిస్ అయిన డీటెయిల్స్ ఇందులో ఇచ్చి అప్పుడు ఏమైందనేసి బ్రీఫ్‌గా చెప్పేస్తానిక్కడ. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు. నేను ఈ వీడియో గాని, లాస్ట్ వీడియో గాని ఫ్రీ టైమ్ ఎక్కువైపోయి ఏం చేయలేదండి. సో, పిల్లలకి హెల్త్ బాలేనప్పుడు ఆహ్, మదర్ ఎమోషనల్ స్టేట్ ఎట్లా ఉంటుంది అనేసి ఇంకొక మదర్‌కే అర్థమవుతుంది. అండ్ ఆ వీడియోలో చూస్తే నేనెలా ఉన్నానో గూడా చూస్తేనే మీకు తెలిసిపోతుంది. సో, నేనది ఎందుకు చేశానంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. సో, ఆ టైంలో నేనెంత పానిక్ అయిపోయానంటే అది నేను ఎక్స్‌ప్రెస్ చేయలేను. సో, మా ఆయనున్నారు. అలాగే నేను మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ రోజు నేను, మా బాబు సేవ్ అయిపోయాము. నేనొక్కదాన్నే ఉంటే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. సో, అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కళ్ళే ఉంటే ఎలా ఫేస్ చేయాలి అనే దానికి నేనొక వీడియో చేసి పెట్టానండి. అంతేగాని నాకు టైం ఎక్కువైపోయి కాదు. హోప్ యూ అండర్‌స్టాండ్. సో, ఇంకిప్పుడు నేను అలా వచ్చినప్పుడు ఆ రోజు మిస్ అయ్యానండి కొన్ని పాయింట్స్. అలా ఒకవేళ వస్తే నాకు డాక్టర్ ఏం చెప్పారో చెప్తాను. ఓకే. ఫస్ట్ ఏమైందో చెప్తాను. మా బాబు ఫుల్ యాక్టివ్ అనమాట. సో, వాడు ఫుల్ ఆడుకుంటాడు. మంచిగా ఫీడింగ్ గూడా తీసుకుంటాడనమాట. ఫీడింగ్ తీసుకుంటాడు. అందరి దగ్గరికెళ్తాడు. ఫుల్ జాయ్ అనమాట. ఈ బ్లడ్ తక్కువుంది, ఐరన్ తక్కువుందనేది మాకసలు తెలీదనమాట. సో, నాకు అప్పటికి వాడు వెయిట్ గెయిన్ అయ్యాడు 5థ్ మంత్ వరకు. సో, 5థ్ మంత్ నుంచి అంత వెయిట్ గెయిన్ అవ్వలేదనమాట. సో, 5థ్ మంత్‌లోనే వెళ్ళామండి హాస్పిటల్‌కి. 5థ్ మంత్‌లో ఎళ్ళాము, 6థ్‌లో ఎళ్ళాము, 7థ్‌లో ఎళ్ళాము. మళ్ళీ మొన్న గూడా ఎళ్ళామండి. ఇక్కడికొచ్చిన తర్వాత గూడా ఎళ్ళాము. అంతకుముందు నేను ఊరెళ్ళే ముందు గూడా మీకు వీడియోలు నా వ్లాగ్స్ ఫాలో అయితే తెలుస్తుంది. 5థ్ మంత్‌లో ఎళ్ళాము. ఇవన్నీ ఓపీ అనమాట. ప్రిస్క్రిప్షన్స్ కాదు. ఓపీసే ఇవి. 5థ్ మంత్ నుంచి 9థ్ మంత్ వరకు నేనెళ్ళినవి. అది గూడా వాడికి ఏమో కోల్డ్, కఫ్, ఫీవర్ వచ్చి కాదు. జస్ట్ వెయిట్ గెయిన్ అవ్వలేదనే వెళ్ళాను. సో, డాక్టర్స్ అప్పుడు ఇది నార్మలే కొంతమంది పిల్లలు అంతే అన్నట్టు చెప్పారు. సో, ఈ దీనికి కూడా రియాలిటీ లాస్ట్‌లో ఒకటి చెప్తానండి మీకు. కొంతమంది డాక్టర్స్ గూడా ఇట్లా చేస్తే మనం ఎంత ట్రస్ట్ పెట్టుకొని ఎళ్తాం గదా! ఆహ్, ఇన్ని డబ్బులు పోసే గదా మనం ఎళ్తాం. ఫ్రీగా ఏమి ఎళ్ళట్లేదు గదా! అనేసి అనిపిచ్చింది నాకు. సో, అది మీకు లాస్ట్‌లో చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ దగ్గరికెళ్ళాము. ఆవిడ ఏం కాదని చెప్పింది. మదర్‌హుడ్‌లోనే వెళ్తూ ఉన్నాం మేము. సో, 8థ్ మంత్‌లో నేను డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆవిడ నాకు ఐరన్ సిరప్ సజెస్ట్ చేశారండి. అదెలా చెప్పారంటే, సిరప్ వేయడానికి ముందు 2 అవర్స్, తర్వాత 2 అవర్స్ ఫీడింగ్ ఇవ్వకూడదు, ఏం పెట్టకూడదు అని చెప్పారు. మగవాడు అంతసేపు ఉండడసలు. సాలిడ్స్ తింటే కొంచెం ఉండగలుగుతాడు గానీ, 2 అవర్స్ అంటే ఎవరు ఉండలేరు గదా! అంటే కంప్లీట్‌గా 4 అవర్స్ హి కాంట్ అనమాట. అంటే అంత గ్యాప్ పిల్లలెవరు ఉండలేరేమో. సో, నాకది కష్టమైపోయిందండి. సో, ఆమె అప్పుడు ఉండొచ్చు అన్నారు గానీ, ఉంది అని చెప్పలేదు. సో, నేను గూడా లైట్ తీసుకున్నా. అది నాది పెద్ద మిస్టేక్ అని జెప్పాలి. చాలా రిగ్రెట్ అవుతున్నాను నేను దాని గురించయితే. ఇంకా ఇంటికెళ్ళిపోయాను. వాడికి పుట్టెంటుకలు తీపిచ్చాం గదండీ! తీపియడం అయిపోయింది. వ్యాక్సిన్ ఏపియాలి. యాక్చువల్లీ నేను వ్యాక్సిన్స్ అన్నీ గవర్నమెంట్ వాళ్ళవే ఏపిస్తాను. పుట్టినప్పుడు ఒకటి మదర్‌హుడ్‌లో వేశారు. రిమైనింగ్ వ్యాక్సిన్స్ అన్నీ గవర్నమెంట్‌వే ఏపిచ్చానండి. సో, ఇక్కడ వేసేవేవో అక్కడే వేస్తారు గదా! గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారనేసి 3 వ్యాక్సిన్స్ ఏస్తారు గదండీ! 5థ్ మంత్ వరకి. సో, పుట్టినప్పటిది కాకుండా అవైతే ఊర్లోనే గవర్నమెంట్ వాళ్ళవే ఏపిచ్చేసాను. సో, 9థ్ మంత్‌ది ఏపియాలి. అక్కడే ఉన్నాం గదా! ఏపిచ్చుకొని ఎళ్ళిపోదాము అనుకున్నాను. బట్ ఏంటంటే వీడు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు ఎందుకు? అదొక క్వెషన్ మార్క్ అనమాట. 2, 3 మంత్స్ అయినా సేమ్ వెయిట్ ఉన్నాడు వాడు.
సో, నాకు కంగారొస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చాలా మందిని చూసుంటారు కదా! సో, అదేం కాదు కొంతమంది నార్మలే, వాళ్ళే మెల్లగా పెరుగుతారు. కొంతమంది సన్నగానే ఉంటారు, ఏం కాదు అని చెప్పారు. అయినా గూడా నాకు ఆహ్, ఎందుకో మనసు ఒప్పుకోలేదనమాట. సో, వచ్చాం హాస్పిటల్‌కెళ్దామనేసి. ఆవిడకి 27 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి డాక్టర్‌కి. మళ్ళీ మదర్‌హుడ్‌కే ఎళ్ళాము. ఆహ్, సో, నాకప్పుడు అనిపిచ్చింది ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండడం మ్యాటర్ గాదు అనేసి. ఫుల్లు డౌట్స్ రైజ్ చేసేసారు. కార్డియాలజిస్ట్ దగ్గరికి, న్యూరాలజిస్ట్ దగ్గరికి సజెస్ట్ చేశారండి. నాకు ఫుల్ కంగారొచ్చేసింది. సో, మా ఆయన ఇట్స్ ఓకే. అదేముండదు. సో, అలా ఉంటే మైల్ స్టోన్స్ చాలా డిలే అయిపోతాయి. యాక్టివ్‌గా ఉండరు. ఇట్స్ ఓకే. ఏం గాదు. మనం రెగ్యులర్‌గా వెళ్ళే డాక్టర్ దగ్గరికి ఇంకొకసారి ఎళ్దామన్నారు. ఆవిడ అప్పుడు లీవ్‌లో ఉన్నిందండి. సో, అందుకనే ఆమె దగ్గరికెళ్ళాం మేము. ఆవిడ తెలుగు గూడా మాట్లాడతారు. సో, అది ఇంకా నేనైతే ఓకే. ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు గదా! అనుకున్నాను. సో, ఆవిడ అట్లా చెప్పారు. ఐరన్ సిరప్ వాడాలా అండి అంటే, ఏ అవసరం లేదని ఇలాగే చెప్పారండి. అవసరం లేదు. అవసరం లేదు అదంతా అని చెప్పారు. సో, ఇంకా అవసరం లేదు కదా! అని అనుకున్నాం. సో, మనకేం తెలుస్తుందండి 27 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్ కంటే మన్ అసలు మనకేం నాలెడ్జ్ ఉంటుంది? నిజమే గదా! అనుకున్నాము. సో, సేమ్ డే మేము మా అదే శశి వాళ్ళ ఇంటికెళ్ళామండి. అక్కడికెళ్ళి ఏదో టెంపుల్‌కెళ్దాం అనుకున్నాము. అండ్ ఇల్లు చేంజ్ అయితున్నామని చెప్పాను గదా! మీకు లాస్ట్ వ్లాగ్స్‌లో. సో, అది చూద్దామనేసి వాళ్ళున్న సైడే ఎళ్ళాము ఆ ఏరియాకే. సో, అంతా అయిపోయింది. సండే నైట్ మేము రిటర్న్ అయితున్నాము. మా వాడు అప్పుడు కూడా బాగా యాక్టివ్‌గుండే. సడెన్‌గా ఏడుపు స్టార్ట్ చేశాడు. మా ఆయన ఎత్తుకోంగాల్నే ఇంకా వాడు సౌండ్ రాలేదు. బ్రీతింగ్ స్టాప్ చేసేసాడు. స్టాప్ చేయంగాల్నే వాడు ఇట్లా ఎటేస్తే అటు ఇట్లా పడిపోతున్నాడనమాట. నాకు అప్పుడేం గుర్తులేదండి. నేను ఇంకా వణికిపోతున్నాను, ఏడుస్తున్నాను అంతే. మా ఆయనైతే సీపీఆర్ చేశాడు. తర్వాత కింద హాస్పిటల్‌కి పరిగెత్తా ఎళ్ళాము. ఒక 3 మినిట్స్ పట్టింది మాకు. ఆ 2 మినిట్స్ గ్యాప్‌లో సీపీఆర్ చేశారు గదా! అంటే రెస్పాండ్ అవుతున్నాడు. బట్ భయమేస్తుంది మాకు. అంటే కంప్లీట్‌గా లెవ్వట్లేదింకా. అంటే ఫుల్ కాన్షియస్‌లోకి రావట్లేదనమాట. సో, హాస్పిటల్‌కెళ్ళాము. ఆ చైర్ మీద పడుకోబెట్టంగాల్నే వాళ్ళు కొంచెం అంటే అది చిల్డ్రన్స్ హాస్పిటల్ గాదు. నార్మల్ హాస్పిటల్. సో, వాళ్ళు ఆక్సిజన్ కోసం ఇంక వెళ్లారనమాట. మేము పరిగెత్తి ఎళ్ళంగాల్నే. సో, అట్లా పడుకోబెట్టంగాల్నే లేచి ఏడ్చాడు. సో, అప్పుడు మాకు కొంచెం ఇంకా మా ఆయనకి నాకు ఇంకేం లేదనమాట. అసలు మాకేమైతుందో గూడా అర్థం అవ్వట్లేదు. అలాంటి సిట్యుయేషన్ అండి. ఆహ్, అదిప్పుడు నేను కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానో గూడా లేదో నాకు తెలియట్లేదు. సో, అట్లాంటి సిట్యుయేషన్ మీకు రాగూడదు. సో, అలా అయినప్పుడు డాక్టర్ ఏం చెప్పారో మీకిప్పుడు ఫస్ట్ చెప్పేస్తాను. తర్వాత ట్రాన్స్‌ఫ్యూషన్ గురించి చెప్తాను. సో, అలా అయినప్పుడు బేబీని లెఫ్ట్‌కి పడుకోబెట్టి ట్యాప్ చేయమని జెప్పారు. సో, ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకెళ్ళొద్దండి. ఇమ్మీడియేట్‌గా పడుకోబెట్టి ఎడమ వైపుకి ట్యాప్ చేయాలి. సీపీఆర్ ఫస్ట్ చేయగూడదని చెప్పారు. ఎడమ వైపుకి పడుకోబెట్టి ట్యాప్ చేయడం. లేదంటే వెంటనే పించ్ చేయాలి. అంటే గిచ్చాలంట వాళ్ళని. గిచ్చితే ఆ పెయిన్‌కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఏడుస్తారంట. సో, అప్పుడు వాళ్ళు బ్రీతింగ్ తీసుకుంటారు అనేసి. సో, ఇవి 2 వర్క్ అవ్వనప్పుడు సీపీఆర్ ట్రై చేయండి. ఆమె చెప్పిందేంటంటే ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళొద్దండి. అయిన వెంటనే పించ్ చేయండి. లేదంటే లెఫ్ట్‌కి పడుకోబెట్టి ట్యాప్ చేయండి. ఫ్రంట్‌లో ఇట్లా ప్రెస్ చేయడం గానీ, జెంటిల్‌గా వెనక గానీ ట్యాప్ చేసి పిలవండి అని చెప్పారండి. ఇంక మనము అవి 2 వర్క్ అవ్వనప్పుడు ఆబ్వియస్‌గా సీపీఆర్ చేస్తాము. ఇంక మన చేతిలో ఏముండదు కాబట్టి కొంతమంది కమెంట్స్ చేశారు. మా బాబు 10 మినిట్స్ అట్లా అయితుంది, 5 మినిట్స్ అట్లా అయితుందని. అంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళకండి. డాక్టర్ మాకు 2 మినిట్స్ అట్లా అయిందండి. 3 మినిట్స్ అట్లా అయ్యుండొచ్చు. 2-3 మినిట్స్ అంటే అంత ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకెళ్ళొద్దండి. పించ్ చేయండి. వెంటనే బేబీ ఏడుస్తాడని చెప్పాడు. అండ్ ఇంకొకటేంటంటే అలా రావడానికి 2 రీజన్స్ ఉంటాయంట. అయితే చిన్న పిల్లలు అప్ టు 5 ఇయర్స్ వరకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. అదొక రీజన్. ఇలా బ్లడ్ తక్కువవ్వడము, బ్లడ్ తక్కువైతే బ్రెయిన్‌కి ఆక్సిజన్ ఎళ్ళక అలా అవుతుందంట. మా వాడికయింది బ్లడ్ తక్కువయ్యి వాడు బ్రీతింగ్ తీసుకోలేకపోయాడనమాట. సో, 2 కేసెస్. మీకు అర్థమైంది కదండీ! సో, ఈ 2 మనకెప్పుడు తెలుస్తాయంటే, మనం కరెక్ట్‌గా డాక్టర్‌ని కలిసినప్పుడే తెలుస్తాయి. మాకప్పటి వరకు తెలీదు. ఎందుకంటే వాడు ఫుల్ యాక్టివ్. నేను మీకిచ్చే సజెషన్ ఏంటంటే, బేబీ సరిగ్గా తినకుండా, వెయిట్ గెయిన్ అవ్వకుండా, చాలా టయర్డ్‌గా, డల్‌గా ఉంటే ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళండి. చూడండి మా వాడి కేస్‌లో వాడు ఫుల్ యాక్టివ్. నా ఫీడింగ్ తీసుకుంటున్నాడు కానీ సాలిడ్స్ తినట్లేదు.
ఆహ్, అందుకని మాకు అంత డౌట్స్ గూడా ఏం రాలేదనమాట. సో, వెళ్ళంగాల్నే 4.9 బ్లడ్ ఉంటే ఆ పేరెంట్స్ సిట్యుయేషన్ ఏంటి మీరు అర్థం జేసుకోండసలు. సో, ఐరన్ డెఫిషియన్సీ ఇంకా చాలా ఎక్కువుంది వాడికి. వీడియో చేయడం గూడా నేను అందుకేనండి. సో, అందులో నేను ఎమోషనల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉండడం వల్లనో ఏంటో సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయానేమో. ఆ వాయిస్ లో ఉండడము అవంతా ఐయామ్ సో సారీ అండి దానికి. సో, ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను మరి. ఇంకెప్పుడు ఎందుకలా అయిందో నిన్న డాక్టర్ ఏం చెప్పారో చెప్తాను. బర్త్ వెయిట్ వాడు తక్కువ ఉండింది గదా! 2.18 వాడు పుట్టినప్పుడు. అదొక రీజన్. ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువుంది. దానివల్ల కూడా బ్లడ్ అలా అవుతుంది అని చెప్పారు. హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతుంది అనేసి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా బ్లడ్ అలా తగ్గిపోతుంది. 4.9 ఉంది కదా! ఇంక ఇంప్రూవ్ అవ్వదు అన్నట్టు చెప్పారు. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం ఒక రీజన్, ఐరన్ డెఫిషియన్సీ ఒక రీజన్. ఏదైనా అయ్యుండొచ్చు అనేసి. సో, ఆవిడ మాకు ఐరన్ సిరప్ కంటిన్యూ చేయమన్నారండి 3 మంత్స్. దాని తర్వాత రమ్మని చెప్పారు. ఇంకొకసారి ఫాలో అప్‌కి. ఆహ్, అంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అంటే బ్లడ్ ఎక్కిచ్చారండి కొంచెం వాడికి. సో, వాడి ఏజ్‌కి, వాడి వెయిట్‌కి ఎంత అవసరమో అంత ఎక్కిచ్చారు. సో, అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చినప్పుడు కూడా చాలా డౌట్స్ అనమాట నాకు. నాకైనా, మా ఆయనకైనా. సో, అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే ప్రాసెస్ అంతా మేము స్టార్ట్ చేశాము. సో, అదంతా చాలా బాగా అయింది. అండ్ మీకు చెప్పాను గదా! ఫాలో అప్ ఉంది అనేసి. సో, మొన్న వెళ్ళేసొచ్చామండి ట్యూస్‌డే. సో, అప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లు మళ్ళీ వచ్చాయి. సో, వాడికి బ్లడ్ ఇప్పుడు 10.1 ఉందనమాట. సో, ముందు చాలా తక్కువ ఉండింది గదండీ 4.9 ఇప్పుడైతే సారీ అండి 10.1 అని చెప్పాను గదా! 10.6 ఉంది. 11.1-14.1 ఉండాలి. ఇంకా కొంచెము తక్కువే ఉంది. బట్ స్టిల్ అప్పుడు 4.9 ఉండే గదండీ! దానికంటే కొంచెం బెటరే. సో, ఇప్పుడు కొంచెము మేము బ్లడ్ పెరగడానికి ఫుడ్స్ ఇస్తున్నాము. సో, హోప్ అంతా సెట్ అయిపోతది. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ గూడా ఉండదు వాడికి అనేసి. సో, ఐరన్ డెఫిషియన్సీ తెలుసుకోవడానికి కూడా ఆవిడొకటి చెప్పారండి నాకు. ఇక్కడ ఉంటుంది గదండీ! ఇక్కడ మనకి ఇట్లా ఫోల్డ్ చేస్తే మోచేయికి దీనికి ఇక్కడ వైట్‌గా ఉంటుందంట. ఇక్కడికి రిమైనింగ్ స్కిన్‌కి డిఫరెన్స్ ఉంటుందంట. ఇక్కడ వైట్‌గా ఉంది. ఆ స్కిన్‌కి, ఈ స్కిన్‌కి చాలా తేడా ఉందంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది అన్నట్టు ఆవిడ చెప్పారండి. లోపుకెళ్ళాం గదండీ! అప్పుడు వాడికి బ్లడ్ ఏమో 10.6 ఉంది. 10.6 అంటే అది కూడా కొంచెం తక్కువే. నార్మల్‌గా అయితే 11 అట్లా ఉండాలి. 11.1 అట్లా. ఇంకా వీడికి కొంచెం తక్కువే ఉంది. ఇది డీటెయిల్స్ అంతా చూపేయకూడదు. సెల్ఫ్ క్యామ్ కాదు. ఇదిగో 10.6 ఉందండి. సో, ఇంకా కొంచెం తక్కువనే ఉంది. బట్ బెటర్ ఇప్పుడు. అప్పుడుతో పోలిస్తే 4.9 ఇక్కడ, 10.6 ఇక్కడ గదా! సో, ఇప్పుడు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికైతే మేము ఫుడ్స్ పెడుతున్నాము. సో, అవి కొంతమంది అడుగుతున్నారు గదా! వీడియోస్ చేయండని. ఖచ్చితంగా చేస్తానండి. ఇప్పుడు కొంచెం ఒక 1 వీక్ చేయలేకపోయినా మెల్లగా అయినా మీకు కంప్లీట్‌గా వాడికి ఏమేం ఫుడ్ రెసిపీస్ పెడుతున్నానో చెప్తాను. డాక్టర్ నాకు సజెస్ట్ చేసినవన్నీ 1 బై 1 పెడుతున్నాం వాడికి. అండ్ ఐరన్‌ది ప్రొఫైల్ గూడా మళ్ళీ చేపిచ్చాలి 3 మంత్స్ తర్వాత అని చెప్పారు డాక్టర్. ఇంకా అదైతే అంత ఇమ్మీడియేట్‌గా పెరగదు గదండీ! 3 మంత్స్ వరకు సిరప్ కంటిన్యూ చేయమని చెప్పారు 2 టైమ్స్ డేలో. అది ఒక 30 మినిట్స్, 1 అవర్ మనం ఫీడ్ ఇచ్చిన తర్వాత వేసి, తర్వాత 1 అవర్ గ్యాప్ అట్లా ఏస్తున్నాను. ఇప్పుడైతే ఓకే అది. ఇంకా నేను కూడా బ్లడ్ టెస్ట్ చేపించుకున్నానండి. ఆమె సజెస్ట్ చేశారని చెప్పాను కదా! నాకు కూడా తక్కువే ఉందండి. 12.1 ఉంది నాకు. వినిపిస్తుంది కదా! అంటే కూడా కొంచెం ఐరన్ తక్కువే ఉందండి. సో, నేను కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంకా ఈ బ్లడ్ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఫుడ్స్ తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత ఒక 5, 6 మంత్స్ తర్వాత మీరు కూడా మదర్స్ కూడా బ్లడ్ టెస్ట్ చేపించుకోవడం చాలా బెటర్ అండి. మనకు హిమోగ్లోబిన్, ఐరన్ తక్కువ ఉంటే ఆ ఫీడ్‌లో అది వాళ్ళకేం ఎళ్ళనప్పుడు కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో, ఒకసారి బ్లడ్ టెస్ట్ అయితే చేపించుకోండి. ఇంకా కాల్షియం గూడా నాకు తక్కువైనట్టుంది. నాకే తెలుస్తుంది. బాగా కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి. మనం గూడా హెల్తీగా ఉండాలండి. అది నాకు నిన్ననే అదే లాస్ట్ ఇన్సిడెంట్ వల్ల అర్థమైంది. ఇంకిప్పుడు మీకు 6 మంత్స్ అండి మాకు. ఎ ఏ ఏమన్నా ప్రికాషన్స్ చెప్పండి అని ఒక సిస్టర్ అడిగారు కదా! సో, ప్రికాషన్స్ అంటే ఏముంటాయి చెప్పండి.
ఫీడింగ్ బాగా ఇవ్వండి వాళ్ళు అడిగినప్పుడంతా. అండ్ సాలిడ్స్ స్టార్ట్ చేయండి 6½ మంత్ నుంచి. 6 మంత్స్‌కి బాయ్స్‌కి, 5 మంత్స్‌కి గర్ల్స్‌కి మనము అన్నప్రాసన చేపిచ్చి ఫుడ్స్ పెడతాం గదండీ! ఖచ్చితంగా పెట్టండి చిన్న చిన్నవైనా. కొంతమందేమో వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. ఇంత ఇమ్మీడియేట్‌గా వద్దు, అదొద్దు, ఇదొద్దు అని కన్‌ఫ్యూజ్ చేసి పడేసారు నా బ్రెయిన్‌ని. స్టిల్ నేను పెట్టానులెండి 6½ మంత్ నుంచి. బాగా తిన్నాడు. కానీ ఏంటంటే సడెన్‌గా స్టాప్ చేసేసాడు. వాడికి ఆహ్, ఇంకా ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. బ్లడ్ తక్కువైంది. ఇవన్నీ నా బ్రెయిన్‌లో మళ్ళీ మళ్ళీ తీసుకుంటుంటే చాలా స్ట్రెస్ అయిపోతున్నాను. ఈ రాగి సరి గూడా మనము మొలకలు గట్టి దాన్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి ఐరన్ వస్తుందంట రాగిలో. సో, దానికి మీకు ఒక వీడియో చేసి పెడతాను నేను ఎలా చేయాలి అనేసి. ఫస్ట్‌లో నేను అలా చేయలేదండి. డైరెక్ట్‌గా రాగులు నానబెట్టి మీకు చూపిచ్చాను కదా! కొన్ని రోజులు. రాగులు నానబెట్టి మిక్సీకి పట్టుకొని అందులో ఫిల్టర్ చేసుకొని అది సరి చేసేదాన్ని. మేబీ అది గూడా రీజన్ అయి ఉండొచ్చు. అట్లా చేయడం వల్ల ఐరన్ ఇంకా ఇదైపోతుందంట. సో, అంటే ఇదైపోవడం అంటే అంత బెటర్‌గా ఐరన్ సోర్స్ ఉండదంట రాగిలో. సో, మనం మొలకలు గట్టి ఎప్పుడైతే ఇది చేసుకుంటామో పొడి అందులో నుంచే ఐరన్ వస్తుందంటండి. ఇప్పుడు మళ్ళీ మేము అదే చేసుకుంటున్నాము 2 మంత్స్ నుంచి. కానీ అప్పటి నుంచి వాడు ఫుడ్ తినడం మానేసాడు కంప్లీట్‌గా. ఇంకా ఏమన్నా చెప్పడం మర్చిపోయానా? సో, ఇది కొంచెం లెంతీ వీడియోనే అవ్వచ్చండి. కొంచెం కంప్లీట్‌గా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేసినా బాగోదు కదండీ! దీని మీదే వీడియోస్ చేసుకుంటా ఉండడం కరెక్ట్ కాదు. పిల్లలు తినట్లేదు, బరువు పెరగట్లేదంటే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. కొంతమంది డాక్టర్స్ చెప్పేస్తారండి. ఆహ్, బ్లడ్ టెస్ట్ చేయకనే మీకు డెఫిషియన్సీ ఉండొచ్చు అనేసి మాకు లాస్ట్ టైమ్ ఆమె చెప్పింది డాక్టర్ మదర్‌హుడ్‌లో అని చెప్పాను కదా! అలాగా. కానీ బ్లడ్ తక్కువైపోవడము ఎవరు చెప్పలేరులెండి. టయర్డ్‌గా ఉంటేనో, డల్‌గా ఉంటేనో వాళ్ళు గూడా సజెస్ట్ చేస్తారు. మా వాడేమో డాక్టర్ దగ్గరికెళ్తే ఇంకా యాక్టివ్ అయిపోతాడు. ఇంకా ఇంకొకటి మనం హాస్పిటల్‌కి ఇప్పుడు మనకున్నట్టు తక్కువ తక్కువ ఉన్నాయండి. ఎంతెంత పోస్తున్నాం హాస్పిటల్స్‌కి. సో, వాళ్ళే మైల్డ్ మైల్డ్ మిస్టేక్స్ చేస్తా ఉంటారు. నిన్న మా వాడికి గర్ల్ చాట్ ఇచ్చారు. నాకు తెలీదిది. అబ్బాయిలకి, అమ్మాయిలకి సేమ్ గ్రోత్ చార్ట్ ఉంటుందా లేదా అనేసి. ఆవిడేమో నాకు గర్ల్‌దిచ్చారు అంతా చెప్పి. సో, ఆమె చాలా మంచి డాక్టరు. కానీ ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం ఎందుకు అనేసి అంతే. ఇట్స్ ఓకే. చెప్పాలనిపించింది నాకు. అంటే మనం ఎంతో నమ్మి ఎళ్తాం గదండీ డాక్టర్స్ దగ్గరికి. నేను అది అక్కడ రియలైజ్ కాలేదు. అసలు చూడలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆవిడ గ్రోత్ చార్ట్ అడిగారు నన్ను. "మీకు గ్రోత్ చార్ట్ ఇవ్వలేదా?" అనేసి నేను ఫుల్ బ్లాంక్ అయిపోయాననమాట. అదెందుకంటే ఎవ్రీ ఫాలో అప్‌కి మనకి వెయిట్ ఖచ్చితంగా చెక్ జేస్తారది. అలాగే బేబీ హైట్ అది నాకు మదర్‌హుడ్‌లో వెళ్ళిన ప్రతిసారి చెక్ చేయలేదండి. అండ్ హెడ్ సర్కిల్ అవన్నీ మనకి గ్రోత్ చార్ట్‌లో రాయాలంట. నాకు నేనిది ఆహ్, అదేదో ఇది చేయాలని కాదు. చెప్తున్నాను మీకు. మీరు ఖచ్చితంగా గ్రోత్ చార్ట్ మెయింటైన్ చేయండబ్బా! నాకు ఫస్ట్ వాడు పుట్టినప్పుడు నాకు వాడు పుట్టినప్పుడు గ్రోత్ చార్ట్ ఇది బుక్ అయితే ఇచ్చారండి. వాడు ఎంత వెయిట్ ఉన్నాడు, లెంత్ ఎంతున్నాడు, అదే హైట్ ఎంతున్నాడు, హెడ్ సర్కిల్‌ది అదంతా రాసారు. కానీ నెక్స్ట్ వెళ్ళాను కదా! చాలా ఫాలో అప్స్‌కెళ్ళాను మళ్ళీ నేను. జాండీస్ ఉండింది కదా! సో, ఆ పుట్టిన 1 మంత్‌లోనే 3 టైమ్స్, 4 టైమ్స్ ఎళ్ళాము. సో, ఇంకా అది వీళ్ళిక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఈవెన్ మేము ఓపీలో వాళ్ళ ఇది చెక్ చేసుకుంటాం గదండీ! వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు కదా మనకి. అందులో ఎంత చెక్ చేసినా రాలేదనమాట నాకు. వెయిట్ ఇవన్నీ కూడా ఏం యాడ్ చేయలేదు. చెప్పాను గదండీ! ఫిఫ్త్ మంత్ వరకు ఓకే. ఫిఫ్త్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ నేనెళ్ళాను. అక్కడి నుంచి హెడ్ సర్కిల్ గానీ, హైట్ గానీ, వెయిట్ గానీ, గ్రోత్ చార్ట్‌లో ఎక్కడ మెన్షన్ జేయలేదండి. ఆహ్, అట్‌లీస్ట్ నాకు తెలిసిన నేను చేసుకునేదాన్నేమో. నాకు కూడా అవేర్‌నెస్ లేదు. మీలో కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి గ్రోత్ చార్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండబ్బా! ఇవ్వడం అయితే ఇచ్చారు. కానీ దీనిలో ఏం రాయలేదనమాట. సో, డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు అది కూడా లాస్ట్ 8 మంత్‌లో ఎళ్ళినప్పుడు ఆమె హెడ్ సర్కిల్ చూసారంతే. అంతకుముందు గూడా వాళ్ళేం చెక్ చేయలేదు. ఆ 1 మంత్ ఫాలో అప్‌లో గూడా దీనిలో ఏం రాయలేదు.
ఇంకొకటేంటంటే వెయిట్ నేను ఎప్పటికప్పుడు చాట్‌జీపీటీకి నా డౌట్స్‌కి నేను చాట్‌జీపీటీలో ఇంత వెయిట్ అని రాసుకొని దాన్ని అడిగేదాన్ననమాట. సో, దాన్ని నేను సేమ్ చార్ట్ ఫాలో అవుతున్నాను కాబట్టి దాన్నడిగితే వెయిట్ చార్ట్ ఇచ్చింది. కానీ ఈ గ్రోత్ చార్ట్ అంటే ఇట్లా ఉంది సింప్టమ్స్ ఎంత అని నేను యాడ్ చేసుకునేదాన్ని దాంట్లో. సో, దానికిచ్చిందది నాకు చార్ట్ ఒకటి. బట్ ఈ హైట్ గాని, హెడ్ సర్కిల్ గాని అవంతా దాంట్లో నాకు కూడా తెలీదు గదా! సో, అదేమి ఇవ్వలేదనమాట. సో, మీరిప్పటి నుంచి మీరు కూడా గ్రోత్ చార్ట్ ఇట్లా ఇచ్చుంటారు పుట్టిన వెంటనే. దానిలో అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఈవెన్ మనకు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు బుక్ ఇస్తారు గదండీ! అందులో గూడా మనకి ఒక గ్రోత్ చార్ట్ ఉంటుంది. ఇక్కడ ఎ వెయిట్ గురించి అంతా ఉంటుంది. సో, దానిలో అయినా అట్‌లీస్ట్ మనము ఆహ్, నోట్ చేసుకుంటే బెటర్. ఇదో పాపకొకటి, బాబుకొకటి ఇచ్చారు జూడండి. సో, గవర్నమెంట్ దాంట్లో అయితే ఒకవేళ ఎవరైనా ఊర్లో డెలివరీ అయింటే అట్లా దీనిలో గూడా ఇచ్చుంటారు. దీనిలో అయినా మెయింటైన్ చేసుకోవచ్చు మనము. సో, ఈ మిస్టేక్స్ అన్నీ ఆహ్, ఐరన్ సిరప్ వేయకపోవడము, ఈ గ్రోత్ చార్ట్ మెయింటైన్ చేయకపోవడము, ఇంకా వెయిట్ పెరుగుతాడులే అని ఇంట్లో చెప్పి 1 మంత్ డీలే చేయకుండా నేను ముందే వచ్చి ఏదో వేరే హాస్పిటల్‌కెళ్తే నాకు వాళ్ళు ముందే ఏమన్నా సజెస్ట్ చేసేవాళ్ళేమో అనిపిచ్చింది. అండ్ అలా అవ్వడం వల్లనే కదా బ్లడ్ టెస్ట్ చేపిచ్చాము. బ్లడ్ తక్కువుందని తెలిసింది అనిపిచ్చింది. అలా ఊర్లో అయ్యుంటే నా పరిస్థితి ఏంటి గదా! సో, పక్కనే హాస్పిటల్ అవ్వడము, అడ్మిట్ చేశాము. సో, ఈ అన్ని రీజన్స్ నేను ఆలోచించాను. అందుకనేసే మీకు ఈ వీడియో చేయడం గూడా. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలండి చిన్న పిల్లలున్నప్పుడు. ఆహ్, అంటే వాళ్ళు నవ్వుతున్నప్పుడు, దొగ్గాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అంతకంటే వేరే హ్యాపీనెస్ ఉండదు అనేసి. సో, ఇలాంటివయినప్పుడు అంతకంటే పెయిన్ కూడా ఉండదండి. సో, అందుకనే ప్రతీదీ మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కిడ్స్‌లో. సో, గ్రోత్ చార్ట్ మెయింటైన్ చేయండి. అండ్ వెయిట్ గెయిన్ అవ్వకపోయినా, తినకపోయినా, టయర్డ్‌గా ఉన్న పిల్లలు యాక్టివిటీస్ చేయకపోయినా ఫస్ట్ అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. ఇంకా అదండి. నేనైతే కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ మీకిచ్చానని అనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది. సో, మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలున్నా, అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ పేరెంట్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. హెల్ప్ అవుతుంది. ముందు వీడియో గూడా షేర్ చేయండి. సో, ఇందులో గూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసాను నేను. సో, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండబ్బా! సో, మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. నేనక్కడే క్లియర్ చేసేస్తాను మాక్సిమం. ఫుడ్ వీడియోస్ అడుగుతున్నారు కదా! షార్ట్స్‌లో అండ్ ఫుల్ వీడియోస్‌లో ఫుడ్ ప్రిపరేషన్ ఫుల్ వీడియోలో ఖచ్చితంగా చేస్తానండి. ఏం పెడుతున్నాను డైలీ అనేది ఒక షార్ట్‌లో డే అంతా ఏం పెడుతున్నాననేది రిపీటెడ్‌గా ఖచ్చితంగా డైలీ పెడతాను. ఇన్ని ఫైల్స్ పెట్టుకున్నాను మీకు అంతా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేసి. సో, అదండి మీకు వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ గూడా చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ అండి. మా వాడి కోసం అంత కన్సర్న్ చూపిచ్చారు మీరు. థాంక్ యూ వెరీ మచ్ అండి. వాడు చాలా బాగున్నాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ మరి.